ఇంకా ఈరోజైతే నా దగ్గర ఉన్న ఇంకొన్ని గోల్డ్ జ్యువెలరీ మీకైతే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. లాస్ట్ టైం అయితే నేను హారాలు అయితే మీకు చూపించాను కదా, ఇప్పుడు నా దగ్గర ఉన్న చాకర్ని అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ నా దగ్గర పచ్చలు కెంపులతో ఉన్న నెక్లెస్ కూడా నేను మీతో చూపిస్తున్నానండి. లాస్ట్ టైం అయితే పచ్చలు కెంపులది హారం చూపించాను కదా, ఇప్పుడు ఇదొక నెక్లెస్ అండి. ఇదొకటి మీకు షేర్ చేసుకుంటాను వెయిట్తో సహాని. ఇంక ఇదే కాకుండా నా దగ్గర అయితే రోజు నేను రెగ్యులర్గా వేసుకున్న బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ కోసం అయితే నన్ను చాలామంది అయితే అడిగారు అనమాట, ఎన్ని గ్రామ్స్ అని. నేను వెయిట్తో సహా మొత్తం అన్నీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏ షాప్లో తీసుకున్నాను ఏంటి మొత్తం అంతా చెప్తాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి, ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. ఇది మేము మలబార్లోనైతే తీసుకున్నామండి ఈ చాకర్ని. ఇంకా మా చిన్న పాప కోసం అయితే తీసుకున్నాం అనమాట ఈ చాకర్ని. దీనికైతే పైన మొత్తం లైన్ అంతా లక్ష్మీదేవి కాసులు వచ్చి, కింద మామిడి పిందులు వచ్చి, మధ్యలోనైతే వంకీ డిజైన్ వచ్చి, మళ్ళీ కింద మామిడి పిందులు అయితే వచ్చి, కింద అయితే మువ్వలు అయితే వచ్చాయండి. ఇంకా దీని మీద ఉన్న స్టోన్ ఉంది కదండి, ఇంకా అదైతే రెడ్ కలర్ స్టోన్ అనమాట. కానీ ఇది పచ్చ కానీ కెంపు కానీ ఏమి కాదండి, జస్ట్ నార్మల్గా దీని మీద అయితే డ్రాప్స్ లాగా వేశారనమాట లిక్విడ్ని. అది మీకు స్టోన్ లాగా కనబడుతుంది. మొత్తం అంతా గోల్డెన్ అండి. ఇంకా దీని మీద వేసిన పెయింట్కి కానీ స్టోన్కి కానీ మనకి ఎక్స్ట్రా ఛార్జ్ కానీ అలా ఏమీ తీసుకోరండి. ఇంకా దీని వెయిట్ ఎంతంటే 49 గ్రామ్స్ అండి ఉంది. ఇంకా దీనికి నేనైతే ఇంకా విడిగా ఇయర్ రింగ్స్ అయితే ఇంకా తీసుకోలేదండి. ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవాలి, కానీ నా దగ్గర ఉన్న నేను పెద్ద హారంకి పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదండి, అవైతే నేను ఆ హారం కొనకముందు దీనికైతే నేను పెట్టుకునేదాన్ని. ఎందుకంటే దీనికి కూడా మధ్య మధ్యలోని రెడ్ స్టోన్ అయితే వచ్చిందండి, ఇంకా గ్రీన్ కూడా వచ్చింది. కానీ ఇంకా దీనికి సరిపడా ఇయర్ రింగ్స్ అయితే నాకైతే ఎక్కడ చూశానండి. ఆ రోజు తీసుకుందామని చూశాను, కానీ దీంతో పాటు పేరప్ చేసి ఇచ్చిన ఇయర్ రింగ్స్ నాకు ఎందుకో సూట్ అవ్వలేదు, నాకు నచ్చలేదు అనమాట. అందుకని తీసుకోలేదు. నార్మల్గా ఇప్పుడైతే ఈ ఇయర్ రింగ్స్నే నేనైతే దీనికి పెట్టుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు లాంగ్ హారం తీసుకున్న తర్వాత దీనికి కింద అయితే రింగ్ లాంటిది ఉందని చెప్పాను కదండి, ఇంకా రింగ్కి అయితే నేను దానికి వచ్చిన మోనాలిసా బీడ్స్ లాంటివి అయితే దీనికి అటాచ్ చేశాను అనమాట. నార్మల్గా ఇగో చూడండి, ఇలాంటి బీడ్స్ అయితే పెద్ద హారంకి ఉన్నాయని నేను ఇలా అటాచ్ చేసుకొని ఇది హారంకి అయితే నేను సెట్ చేసుకున్నానండి. ఇంకా దీనికైతే నార్మల్గా నేను ఎప్పుడు పెట్టుకున్నా ఈ ఇయర్ రింగ్సే నేను పెట్టుకుంటాను అనమాట. ఇంకా దీనికైతే ఇంకా సపరేట్గా ఇయర్ రింగ్స్ అవి ఏమీ తీసుకోలేదండి. ఇది మేము 49 గ్రామ్స్కి మేము కొనేటప్పుడు అయితే మాకు 2,85,000 అయితే అయ్యిందండి అప్పుడు. మరి ఇప్పుడైతే మాత్రం చాలా ఎక్కువ రేట్ అయితే అయ్యి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంక ఇది తీసుకొని కూడా ఒక 4 ఇయర్స్ పైన అయిపోతుందండి. ఇంకా నా దగ్గర ఉన్న పచ్చలు కెంపులది మీకైతే లాస్ట్ టైం అయితే హారం చూపించాను కదండి, ఇంకా ఆ హారంకి అయితే 2 నెక్లెస్లు అయితే మ్యాచింగ్లు అయితే ఉన్నాయండి. ఇంకా ఆ 2 నెక్లెస్ల్లోని ఒక నెక్లెస్ని నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఈ నెక్లెస్ అయితే ఇది కూడా చిన్న పాపదేనండి. ఇది ఇంకా చిన్న పాపకి అయితే బాగుంటుంది కదా, ఇది సన్నంగా ఉంది. ఇంక ఇది కాకుండా ఇంకొకటి పెద్దదైతే ఉందండి, ఇంకా అది పెద్ద పాపది. ఇంకా అది తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ నెక్లెస్ అయితే మొత్తం బ్యాక్ చైన్తో కలిపి మొత్తం ఇదైతే 17 గ్రామ్స్ అయితే ఉందండి. అంటే నెక్లెస్ వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది, కానీ ఇంకా మా ఆయన గారు ఏంటంటే ఈ నెక్లెస్ వెయిట్ 11 గ్రామ్సే ఉందండి. కాకపోతే ఇంకా లైట్ వెయిట్ది పెట్టుకుంటే బ్యాక్ చైన్ బరువు లేకపోతే తిరిగిపోద్ది అని చెప్పి బ్యాక్ చైన్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉండేది అయితే తీసుకున్నారనమాట. బ్యాక్ చైన్ ఓన్లీ మేము 6 గ్రామ్స్ పెట్టుకున్నామండి. ఈ నెక్లెస్ అయితే మాత్రం ఓన్లీ 11 గ్రామ్సే. చాలా రోజులైతే దీనికి థ్రెడ్ ఉండేది. ఈ మధ్య రీసెంట్గా ఇది థ్రెడ్తో వేసుకుంటూ ఉంటే కొంచెం తిరగబడిపోతుందండి. 11 గ్రామ్స్ అంటే బాగా లైట్ వెయిట్ కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇలా స్టోన్స్ ఏవైనా మార్చకుండా మనం ఏదో ఒక ఐడియా అయితే సెట్ చేసుకోవాలి కదా. ఇంకా మా ఆయన గారికి వచ్చిన ఐడియా ఏంటంటే బ్యాక్ చైన్ బరువు ఉండేది తీసుకుంటే నెక్లెస్ మెడలో వేసుకున్నా నిలబడుతుంది అని చెప్పి ఇంకా చైన్ అయితే మాత్రం 6 గ్రామ్స్ పెట్టుకున్నారండి. ఇంకా ఇది ఒకటి అనమాట. దీనికైతే నేను మ్యాచింగ్గా నేను లాస్ట్ టైము మీకు చూపించాను కదండి ఇయర్ రింగ్స్, అవే అందాకైతే పెట్టుకుంటాను. అంటే పిల్లలైతే ప్రెజెంట్ అయితే ఇవేమీ వేసుకోరండి, వాళ్ళకని నేను సపరేట్గా కొని పెట్టాను. కానీ
వాళ్ళైతే ఏమీ వేసుకోరు. దీనికి నేను మీకు దీని దగ్గర నా హారంకున్న ఇయర్ రింగ్స్ని దీన్ని ఎలాగా మ్యాచ్ చేసి నేను పెట్టుకుంటానో ఆ ఇయర్ రింగ్స్ ఇంకొకసారి మీకైతే నేను చూపిస్తాను. లాస్ట్ టైం కూడా చూపించానండి ఇయర్ రింగ్స్ మీకు. ఇవి పచ్చలు కెంపులది హారం, పెద్ద హారం చూపించాను కదండి, బాతులు వచ్చిన వాటికి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటానని. ఇంకా వీటికి కూడా ఇయర్ రింగ్సే పెట్టుకుంటానండి. బ్యాక్ని ఇదిగో చూడండి, కింద సేల్ ఉండి పైన హుక్ ఉంటుందండి. మనం చెవుకి సేల్తో పెట్టించుకున్న తర్వాత మన చెవుకి హుక్ని పెట్టుకుంటే అది పడకుండా ఉంటుంది అన్నమాట. దీనికైతే ఏవైనా చిన్నగా బొట్టలు లాంటివి పచ్చలు కెంపులతో బాగా చిన్నవి ఏవైనా ఈసారి ఒక 2 గ్రామ్స్లో అలా తీసుకోవాలి. ప్రెజెంట్ అయితే మాత్రం ఇది ఎప్పుడు పెట్టుకున్నా సరే నేను ఇంకా ఈ ఇయర్ రింగ్సే దీనికి మ్యాచింగ్ అయితే పెట్టుకుంటానండి. ఇవైతే చాలా బాగుంటాయి కూడానండి, పెట్టుకుంటే మాత్రం నిండుగా కనబడతాయి. అసలు ఇవి ఒక్కటి వేసుకున్నా, ఇంత లైట్ వెయిట్ నెక్లెస్ అయినా ఇది ఒక్కటి వేసుకున్నా సరే చాలా బాగా కనబడతాయండి, స్టోన్స్ అవి ఉండడం వల్ల అనమాట. ఇదిగోండి హుక్కు ఈ పైన ఉంది కదండి, అది చెవు పైకి పెట్టి ఈ సేల్ని అయితే కిందన పెట్టుకోవాలన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇది నేను ట్రై చేశానండి. ఇంకా నా దగ్గర అయితే ఇంకా హారం వేసుకున్నా ఇలా నెక్లెస్ వేసుకున్నా సరే ఇంకా ఇవే పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా సరేని. ఇంకా ఇవి కాకుండాని ఇంకా నా దగ్గర అయితే రోజు నేను రెగ్యులర్గా వేసుకునే బ్యాంగిల్స్ కోసం అయితే నన్ను చాలామంది అడిగారండి ఎన్ని గ్రామ్స్ అనేసి. ఇంకా ఆ బ్యాంగిల్స్ అయితే నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇవి నేను రోజు రెగ్యులర్గా ఇంట్లో వేసుకుంటానండి, కాకపోతే నన్ను చాలామంది అడిగారు అనమాట. దీనిపైన ఉండే చిన్న పువ్వు లాంటిది ఇది స్టోన్ లాగా కనిపిస్తుందండి, మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. ఇది మధ్య మధ్యలోని ఒక్కొక్క బ్యాంగిల్కి ఒక 4 వేసి ఫ్లవర్స్ వచ్చాయండి. ఇంకా ఆ ఫ్లవర్స్ ఎలా కనబడతాయి అంటే స్టోన్ లా కనబడతాయి అనమాట. లైటింగ్ ఏదైనా పడినా సరే బాగా మెరుస్తాయి. ఇదిగో చూడండి దగ్గరికి. ఇది ఒక్కొక్కటి 12.5 గ్రామ్స్ ఉందండి. మొత్తం 4 బ్యాంగిల్స్ కలిపి 50 గ్రామ్స్ అనమాట. ఇది రెగ్యులర్గా నేను ఇంట్లో యూజ్ చేసుకుంటానండి. ఇది లోపల ఇంకా దీనికి అసలు ప్లాస్టిక్ బ్యాంగిల్ అనేది కూడా వేయకుండా ఇది నార్మల్గా వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కటి 12.5 గ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అంతలా ఏమి వంగవండి. రెగ్యులర్ యూస్ కంటేనే ఇచ్చారనమాట ఇవి. ఇంకా ఇవి నేను వైభవ్లోనైతే తీసుకున్నానండి. అప్పుడు ఇవి తీసుకునేటప్పటికైతే ఇప్పుడు రేట్ అంత అయితే లేనట్టుందండి నాకు తెలిసి. ఇప్పుడు బాగా రేట్ అయితే బాగా పెరిగిపోయింది. ఇంకా ఇవి కూడా తీసుకొని ఒక 2 years పైన అయితే అవుతుందండి ఇవి తీసుకొని అనమాట. మీకైతే చాలామంది నన్ను అడిగారని చెప్పి మొత్తం మీతో షేర్ చేద్దామనేసి నేనైతే చూపిస్తున్నాను. ఇవి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇలా హోల్స్ లాగా ఉన్నాయి కాబట్టి మనం నార్మల్ టూత్ బ్రష్ ఉంటుంది కదా, మనం గోల్డ్ ఏవైనా క్లీన్ చేసుకోవడానికి ఒక కొత్త బ్రష్ని పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడైతే ఇలా సబ్బది పట్టినా సరే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఇంతేనండి, ఈ వీడియోలోనైతే ఇవి మీతో నేను షేర్ చేద్దాం అనుకున్నానండి. ఒక చోకరు, ఒక నెక్లెస్, అలాగే ఒక 4 బ్యాంగిల్స్ నేనైతే మీకు చూపించాను. నెక్స్ట్ వీడియోలోనైతే తప్పకుండా మళ్ళీ మిగిలిన జ్యువెలరీ అయితే నేను తప్పకుండా షేర్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.